ప్రైజ్ ద లార్డ్. యేసు రక్తమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాక్య ధ్యానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అయిన దేవ యేసయ్య, సర్వాధికారి నాయన, మీకే వేలాది వందనములు, కృతజ్ఞత, స్తుతి, స్తోత్రం చెల్లించుకుంటాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుట్లో సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తాన్ని మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. కీర్తన గ్రంథం 138 అధ్యాయం 2వ వచనము. నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యమును బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. ఆమె దేవుని వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే, నీ పరిశుద్ధాలయం తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామంతటి కంటే నీవు ఇచ్చిన వాక్యం నువ్వు గొప్ప చేసి ఉన్నావు. నీ కృపా సత్యములను బట్టి నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లించేదను. అదేవిధంగా వాక్య భాగంలో గమనించినట్లయితే కీర్తన గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనంలో, నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశించదును. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయం దిక్కు చూచి నమస్కరించేదను. కీర్తన గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం, నేను నీకు మొరపెట్టినప్పుడు నీ పరిశుద్ధాలయం వైపునకు నా చేతులను ఎత్తినప్పుడు నా విజ్ఞాపన ధ్వని ఆలకింపుము. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 5వ వచనం, మన దేవుడైన యెహోవాను కనుపరచడి, ఆయన పాదపీఠం ఎదుట సాగిలపరుడి, ఆయన పరిశుద్ధుడు. కీర్తన గ్రంథం 36వ అధ్యాయం 5-6 వచనాల్లో, యెహోవా నీ కృప ఆకాశం అంటుచున్నది, నీ సత్యసంధత్వం అంతరిక్షం అంటుచున్నది, నీ నీతి దేవుని పర్వతములతో సమానము, నీ న్యాయ విధులు మహా అగాధములు. యెహోవా నరులను జంతువును రక్షించువాడువు నీవే. కీర్తన గ్రంథం 86వ అధ్యాయం 15వ వచనం, ప్రభువా నువ్వు దయాదాక్షిణ్యము గల దేవుడువు, దీర్ఘశాంతుడువు, కృపాసత్యంతో నిండిన వాడువు. కీర్తన గ్రంథం 89వ అధ్యాయం 1-2 వచనంలో, యెహోవా యొక్క కృపాతిశయము నిత్యము నేను కీర్తించెదను, తరతరములకు నీ విశ్వాస్యతను నా నోటితో తెలియజేసేదను. కృప నిత్యం స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు నేను అనుకొనుచున్నాను. కీర్తన గ్రంథం 100వ అధ్యాయం 4-5 వచనంలో, కృతజ్ఞతలు చెల్లించుచు ఆయన గుమ్మములో ప్రవేశించుడి, కీర్తనలు పాడుచు ఆయన ఆవరణంలో ప్రవేశించుడి, ఆయనను స్తుతించుడి, ఆయన నామమును కనపరచుడి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిత్యముండును, ఆయన సత్యము తరతరములుండును. చివరిగా ఒక మాట, కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 4వ వచనంలో, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడమును డాలునై ఉన్నది. ఆమె దేవుడి వాక్య భాగం దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడు అనే దేవేశయ, మీరు ఇచ్చిన వాక్య దాని బట్టి కృతజ్ఞత చెల్లించుకున్న తండ్రి, మీరే సత్యము కేడము డాలునై ఉన్నారు ప్రభావ. అందరి బట్టి కృతజ్ఞత చెల్లించుకుంటే మీ ప్రేమ కృపలు కాచి కాపాడమని చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.